पौत्रांश देहि मे कलश देवता आवाहयामि। महागंधर्वान् देवतोऽभ्योऽनुं प्रतगंधर्वाः प्रतिष्ठते। ओम ओंकारपदं व्रतं व्रतं दिजमेतात् संविक्तं मदितोजनं प्रियं गृहामङ्गलं दीपं त्रैलोक्यतिमरावः भक्त्यमे देवाय परमेश्वराय। ओम राज्यमेकात् संविक्तं वन्दितं भोजने प्रियं गृहानमङ्गलात् संविक्तं वन्दितोजने प्रियं गृहानमङ्गलं दीपं त्रैलोक्यतिमरावः। Ready? Roll camera. Rolling sir. Clap in. MM Art Creation ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కదా శుభం భూయాత్. శుభం భూయాత్. वेट वेट अला तोयका वेट కానీ తోయక నిన్నిసార్లు కొట్టండి. ఓకే 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 మేడం అటు సైడ్ వస్తున్నా హీరో హీరోయిన్ కూడా ఇచ్చేస్తా మేడం ఇటు మేడం నా పేరు కిరణ్ ఎన్కే, మా అమ్మ పేరు అంకాలమ్మ, మా నాన్న పేరు సుబ్బరాయుడు. నేను తీసే సినిమా ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కథ. దాని ప్రొడ్యూసర్ గారు మంద మల్లికార్జున రెడ్డి గారు. సో సినిమా గురించి ఒక ఫ్యాషన్తో వచ్చిన మంద మల్లికార్జున రెడ్డి గారు ఒక 3 years వరకు ఒక స్టోరీ కోసం తిరిగి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ స్టోరీ వినడం, ఆయనకి ఇది నచ్చడం, అనుకోని ఒక యాదృచ్ఛికంగా జరిగిన ప్రయాణం ఇది ఇంతవరకు తీసుకొచ్చింది. సో మీడియా మిగతా తదితరులందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. మూవీ గురించి చెప్పడానికి ఏం లేదండి, అది మీరు పోన్ తెలుసుకుంటారు. మీ సపోర్ట్ ఎల్లవెల్ల మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కువ మాటలు రావడం లేదు, ఫస్ట్ టైం కాబట్టి. సో మాట్లాడిన కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. చాలా చెప్పారనుకుంటున్నాను. నేను డైరెక్టర్కి పరిచయం ఒక ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము. అప్పుడే ఆయన చెప్పిన కథ విధానం, నరేషన్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒక రోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఆలోచన విధానమే అలా ఉంది. అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు. సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్, ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది. సో నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఆర్టిస్టులు కూడా చాలా, హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు. మిగతా ఆర్టిస్టుల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒక మంచి టీమ్తో, ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, విత్ దిస్ డైరెక్టర్ గారు, విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు. సో ఈ టీమ్కి, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఈ ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి. అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గారు అదే చెప్పారు. సో ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా, ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి. ఈ సినిమాలో మంచిది అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మేము బిజినెస్ రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము. 1996 నుంచి చాలా బిజినెస్ చేశాము. ఫస్ట్ టైం మూవీలోకి ఎంట్రన్స్ ఇచ్చాము. ఫస్ట్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాము. దానివల్ల కొద్దిగా మాట్లాడే హీరోకి నా కృతజ్ఞతలందరికీ, ఈ టీం వర్కర్ అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. యాక్చువల్లీ స్క్రిప్ట్, ఈ మూవీ ఇదే సుబ్బమ్మ ఇది మా కథ, ఇది దొరికింది కిరణ్ సార్ అండ్ మన మల్లికార్జున్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ ద్వారా దొరికింది. ఇట్స్ అ గిఫ్ట్. సో పర్సనల్గా నాకు చాలా డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే లోపలికి వెళ్ళిపోయా. చాలా డీప్గా ఉంది, ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్.
సో నేను ఎక్కువ మాట్లాడకూడదని అనుకుంటున్నా బికాజ్ ఐ వాంట్ దట్స్ థ్యాంక్ యూ. సో ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ, ఇది స్టోరీ. సార్ వచ్చి నాకు నరేట్ చేసినప్పుడు యాజ్ శ్యామ్ సెడ్ ఆ క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీలోకి వెళ్ళిపోయాము మేము, అంత బాగుంటుంది కథ చెప్పినప్పుడు సార్. సో ఈ కథతో ఈ టీమ్ మెంబర్స్తో హ్యాపీగా వర్క్ చేస్తూ వాళ్ళతో చాలా ఎక్స్పీరియన్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గ్రీష్మ నేత్రి. అండ్ మెయిన్గా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇక్కడ దాకా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను. అండ్ ఇప్పుడు నా డెబ్యూ ఇదే ఈ స్టోరీతో జరుగుతుంది. అండ్ శ్యామ్ అండ్ అవంతిక చెప్పినట్టు డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ దిస్ షుడ్ బీ ద డెబ్యూ. అండ్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడే కాకుండా మా మూవీ రిలీజ్ అయ్యాక కూడా మీరందరూ ఇలానే వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను చరణ్ అర్జున్, ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. కిరణ్ నాకు చాలా రోజులుగా తెలుసు. చాలా సినిమాలకి ఎక్కడ పోయి కథ ఓకే అయిపోయినా అన్నా నువ్వే నా మ్యూజిక్ డైరెక్టర్ రా అని చెప్పేవాడు. నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. అవి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటు అయ్యేది, ఇబ్బంది పడుతూ ఉండేవాడు. చివరికి మల్లికార్జున రెడ్డి గారు తను కూడా నా పాటల్ని ఫాలో అవుతాను, నా పాటలు అంటే ఇష్టం అని చెప్పి ఒకరోజు ఆఫీస్కి తీసుకొచ్చారు. సో మనల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళతోటి, ఆల్రెడీ మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు చాలా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, మంచి పాటలు వస్తాయి. నాకు మెయిన్గా కిరణ్ ఎప్పుడు డైరెక్టర్ కావాలి అని అతనికంటే ఎక్కువ నేను ఆరాటపడేవాడిని. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అతను. ఆర్జీవి గారి దగ్గర పనిచేసిన అనుభవం కానీ, మంచి కథలు చెప్పే విధానం కానీ, ఏదైనా నా పాట రిలీజ్ అయినప్పుడు అది ప్రైవేట్ సాంగ్ అయినా సినిమా సాంగ్ అయినా తను దాని గురించి చెప్పే ఎనాలిసిస్ కానీ నాకు ఇప్పుడు అరే ఇలాంటి డైరెక్టర్ నిజంగా అంటే నా పాట ఇలా ఉండాలి కదన్నా, ఇంత మంచి పాట ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇతను డైరెక్టర్ అయినప్పుడు ఎంత గొప్పగా తీస్తాడో, నేను ఇస్తే మ్యూజిక్ని ఎంత బాగా చేస్తాడో అని చెప్పి నేను ఎప్పుడు ఒక ఎగ్జైట్మెంట్లో ఉండేవాడిని. అది ఈరోజు నెరవేరింది. ఆ కళను నెరవేర్చిన మల్లికార్జున రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి. మా కిరణ్ లాంటి దర్శకులని ఇంకా చాలామందిని పరిచయం చేయాలి ఇండస్ట్రీకి. ఆ హీరో శివ సెల్వం కూడా అంటే నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిన విషయం ఏంటంటే తను తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు, దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ అని చెప్పారు. సో తమిళ్లో తను హీరోగా చేస్తున్న సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ ఇక్కడ సో చేస్తున్నప్పుడు అది ఆ ఫీలే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదో రకమైన చిన్నపాటి ఒక ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే రాజా గారు సంగీతం అంటేనే, మ్యూజిక్ అంటేనే రాజా గారు. అలాంటి రాజా గారి సంగీతంలో యాక్ట్ చేసిన అబ్బాయి ఇప్పుడు మళ్ళీ రేపు నా పాటలతో నా మ్యూజిక్లో యాక్ట్ చేయబోతున్నాడు అనే ఫీలింగ్, ఆ ఎగ్జైట్మెంట్తోనే నేను ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. తప్పకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు బాగా జనాలు ఆదరిస్తున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ ఓటీటీస్ అయిన సినిమాల్లో అయినా కథ ఉన్న సినిమాల్ని మలయాళం తమిళ్లాగా మన దగ్గర కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. అలాగే ఎస్తేర్ గారు, సో ఈ సినిమాలో కొత్త ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ సపోర్ట్ లేకుంటే ఏ చిన్న సినిమా కూడా విజయవంతం అవ్వలేదు. మీరందరూ కూడా ఈ సినిమాని, ఈ బ్యానర్ని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీరితిక. యాక్చువల్గా నేను కొన్ని రోజులుగా షూటింగ్స్ అయితే చేయట్లేదు. ప్రీవియస్గా టీవీలో కనిపించాను. సో కిరణ్ గారు 5 years బ్యాక్ నాకు ఒక ప్రాజెక్ట్లో కలిసారు. ఒక క్యారెక్టర్ అనుకున్నాం, ఫ్యూ రీజన్స్ వల్ల అది చేయలేకపోయాం. ఆ రోజు అన్నారనమాట, నెక్స్ట్ నా ఫిలింలో నీకు కంపల్సరీ ఒక బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అని. సో ఇన్ని రోజుల తర్వాత సడన్గా నాకు కాల్ వచ్చింది, నేను చేయట్లేదండి అంటే, లేదు నేను ఆ రోజు మాట ఇచ్చాను, ఈ క్యారెక్టర్ నీకు ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అన్నారు. బట్ ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను రివీల్ చేయలేను, చేయకూడదు కూడా. అండ్ టైటిల్కి వచ్చేసరికి నేను అడిగాను, సినిమా స్టోరీ వినకముందు సుబ్బమ్మ అంటే ఓకేనా కిరణ్ గారు, ఈ రోజుల్లో కొంచెం మరి ఓల్డ్గా ఉంటుందేమో అంటే, ముందు మీరు స్టోరీ వినండి, తర్వాత అప్పుడు టైటిల్ యాప్టా కాదా చూద్దాం. సో స్టోరీ మొత్తం నేను విన్నాను. తర్వాత నేను కరెక్ట్గా ఉంది ఈ టైటిలే, నేను ఫస్ట్ వేరేగా అనుకున్నాను అని. సో ఎగ్జాక్ట్గా స్టోరీకి యాప్టబుల్ టైటిల్ అండ్ సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. కాసేపు ఆర్టిస్ట్ అనేది మర్చిపోయి ఒక ఆడియన్ లాగా వింటూ నెక్స్ట్ ఇది జరగబోతుందంటే అక్కడ అది లేదు, ఇంకా కొత్తగా ఉంది అనమాట. సో ఆడియన్కి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ స్పెషల్లీ మీడియాకి వచ్చేసరికి మీరు ఇప్పటివరకు కొత్త సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేశారు. అండ్ అలాగే మీ సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలి. సక్సెస్ మీట్తో మీ ముందుకు మళ్ళీ మా టీం అంతా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.